శ్రీమాత్రే నమః. అమ్మ నిలయానికి స్వాగతం అండి. అమ్మవారి కళ్యాణానికి సారీస్తో పాటు అమ్మకి మరికొన్ని బ్రాస్ ఐటమ్స్ వచ్చాయి. అది మీకు చూపిస్తాను. దాంతోపాటు చిన్న ఐడియా మీకు చూపిస్తాను. చిన్న టిప్ ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం. ఇదొకటి ఏకహారిత అండి. ఇది నా దగ్గర చిన్నది ఉండేది. అమ్మ ఇదొకటి పెద్దది తెచ్చుకుంది, అంటే పంపించారు అమ్మ కోసము. మరొకటి ఇది 5 పంచహారతి, ఇది కూడా పంపించారు. ఈ 2 పంపించారు అమ్మకి. అయితే ఈరోజు మార్నింగ్ శివయ్యకి నేను వెలిగించుకున్నాను. ఒకసారి దానివల్ల నాకు అప్పుడే ఐడియా వచ్చింది, ఒకటి మీకు చూపించాలని. ఏంటంటే ఇది మనం యూజ్ చేసిన కొలది కొత్తది కదా, యూజ్ చేసిన కొలది బ్లాక్ అయిపోతుంది అన్నట్టు. అయితే నాకు ఒక ఐడియా, దాన్ని ఎట్లా అంటే ఇట్లా తొందరగా బ్లాక్ కాకుండా, ఎక్కువ బ్లాక్ కాకుండా ఉండడానికి, ఎక్కువ రోజులు మనకి ఊక రఫ్ యూజ్ చేయకుండా ఉండడానికి నేను ఒక టిప్ చూపిస్తాను మీకు. మన దగ్గర తమలపాకులు ఉంటాయి కదండి, ఈ తమలపాకుల్ని మనం ఈ సైజు, ఈ హోల్ మనకి ఇక్కడ ఎంత ఉందో ఆ హోల్ సైజ్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దాన్ని సెట్ చేసుకోవాలి. మొత్తం ఇట్లా తమలపాకులు పెట్టేసుకున్నాం అనుకోండి, అంటే మంచిగా కట్ చేసుకోవాలి. దీన్ని ఆకారంలో కట్ చేసుకుంటే బ్లాక్ అవ్వదు. తర్వాత దీని మీద అది పెట్టుకోవాలి, మన ఆత్క కర్పూరం పెట్టుకోవాలి. అదేవిధంగా ఇదే పెద్దదాన్ని కూడా చూపిస్తాను. ఇప్పుడు ఎంత కొత్తగా ఉంది ఇది. మార్నింగ్ కూడా వెలిగించాను ఆల్రెడీ, అయినా కానీ ఏం బ్లాక్ కావలేదు. సరే, ఇంకా తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని ఒక్కసారి చూపిద్దామని. ఆత్కర్పూరం బిళ్ళ పైన వెలిగించుకోవాలి. రెండే వెలిగించాను. ఇది పెద్ద పెద్ద తాంబూలంలో కూడా మనం గుళ్ళో ఇస్తుంటాం కదా, అప్పుడు కూడా మనం ఒకటి తమలపాకు పెట్టుకుంటే సరిపోతుంది. ఏదైనా మనం వెలిగించేటప్పుడు తమలపాకు పెట్టుకొని దాని మీద వెలిగించుకుంటే సరిపోతుంది. నేను అయితే అమ్మ కోసం ఇక్కడ స్టాండ్ లాగా ఉంది చూడండి, అది తెచ్చుకున్నాను అంతే. చిన్న బ్రాస్ది, అది 20 రూపీస్ పడింది అంతే. చూడండి, అసలు ఏం కాలేదు, ఏం బ్లాక్ కాలేదు. వెలిగించాము కానీ ఏం బ్లాక్ కాలేదు. ఇది ఎవరికైనా నచ్చితే యూజ్ చేసుకోండి టిప్. అసలు బ్లాక్ ఏం కాలేదు.